మార్నింగ్ దిగా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచి నీట్ గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? లాస్ట్ లాంగ్ వీడియో దిగా పార్ట్ 1 లో చెప్పా కదండి, ఇదే హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందని. అక్కడ టోటల్ 48 ఐటమ్స్ అయితే ఉంటాయని. దాని గురించే ఇప్పుడు వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లో 48 ఐటమ్స్ అంటే సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ జనరల్ గా ఇంట్లో మార్నింగ్ 1 or 2 బ్రేక్ఫాస్ట్ చేయడమే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. అలాంటిది 48 ఐటమ్స్ అంటే వీళ్ళ షెఫ్స్ కి ఎంత ఓపికో. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే లేని ఐటమ్ అంటూ లేదు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని డిషెస్ కవర్ చేశారు. ఎవ్రీ డిష్ కింద వాటి నేమ్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ చెప్పాలంటే మినిమం 5 minutes పడుతుంది. సో అందుకే చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ ఐటమ్స్ అన్ని చూసేసరికి నాకు ఏమి ఇష్టమో ఏం తినాలో కూడా అర్థం కాలేదు. ఒకటి కంటికి అందంగా కనిపిస్తే ఇంకొకటి మనసుకు నచ్చింది. ఏది చూస్ చేసి తినాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ప్రిపేర్డ్ డిషెస్ చాలానే ఉన్నాయి, కానీ వేడివేడిగా తింటే బాగుంటాయి కదా కొన్ని. లైక్ దోశ, ఉతప్పం అండ్ ఆమ్లెట్ అలాంటివి మనకి కావాలంటే కౌంటర్ దగ్గర చెప్తే చాలు, హ్యాపీగా రిసీవ్ చేసుకుని వేడి వేడిగా కుక్ చేసి ఇస్తున్నారు. ఒక సైడ్ మొత్తం కుక్ చేసిన వంటలే ఉన్నాయి. ఇంకో సైడ్ మీలాంటి చాలా మంది హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, కర్డ్, నట్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇన్స్టెంట్ గా మనకి మనమే ప్రిపేర్ చేసి హ్యాపీగా తినేవచ్చు. ఇంతకీ నేనేం తింటున్నానో చెప్పలేదు కదా. ఇడ్లీ, పూరి, బ్రెడ్ పకోడా ఒక్కొక్కటి తెచ్చుకున్నా విత్ కర్రీస్ అండ్ చట్నీస్. మా శ్రీవారు కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ట్రై చేశాక దోశ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక్కడ చిన్ను అయితే వాడికి నచ్చినవి, వాడి కంటికి నచ్చినవి, వాడికి తినాలనిపించేవి అన్నీ ట్రై చేసేసాడు ఆల్మోస్ట్. స్పెషల్ గా మసాలా ఆమ్లెట్ కూడా వేయించుకున్నాడు. ఆమ్లెట్ అయితే చూడడానికి భలే ఉంది, కానీ మేమైతే తినలేదు. బికాజ్ ఆ రోజు సాటర్డే. మీలో ఎంతమంది సాటర్డే నాన్ వెజ్ తినరో కామెంట్ లో చెప్పండి. అది ఎందుకు అని కూడా చెప్పండి. ఇడ్లీ, దోశ లాంటివి కాకుండా ఇలాంటి ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు. నిజానికి మేం తిన్నంత వరకు అన్ని బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎక్కడైనా ఫంక్షన్స్ లో, మ్యారేజెస్ లో, లేకుంటే ఇలాంటి హోటల్స్ లో ఎక్కువ విపరీతమైన ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. నిజానికి అవన్నీ మనం తినాలనైతే ఏం లేదండి. మనకి నచ్చింది మనం తినాలని. ఎందుకో హెల్దీ ఫుడ్ ట్రై చేయాలనిపించింది. సో నాకు నచ్చిన నట్స్ అన్ని ఒక ప్లేట్ లో వేసుకొని తీసుకొచ్చాను. వాటిపైన లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. స్ప్రౌట్స్ లో అయితే వేరుశనగలు, టమాటో, ఆనియన్స్ పైన కొంచెం లెమన్ అండ్ సాల్ట్ వేసుకున్న టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ట్రావెల్ కూడా చేయాలి కదా, సో అన్ని లైట్ గా అయితే తిన్నాము. నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఎక్కువగా తిన్నాను. లాస్ట్ లో కొన్ని వాటర్ మిలన్ ముక్కలు కూడా ట్రై చేసేసాం. చాలా స్వీట్ గా చాలా బాగుంది. సో అలా మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా లాస్ట్ అండ్ ఎండింగ్ టచ్ వచ్చేసి కాఫీ. మా శ్రీవారు ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా కాఫీ కలుపుతున్నారు. నాకు కాఫీ అయినా టీ అయినా షుగర్ చాలా లిమిట్ గా ఉండాలి, అప్పుడే నచ్చుతుంది. కొంచెం షుగర్ ఎక్కువైనా అస్సలు నచ్చదు. మా చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో టు అనదర్ బీచ్. లెట్స్ గో టు అనదర్ బీచ్. తిరిగి రూమ్ లోకి వచ్చేసి చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, రూమ్ లో స్టే చేసినప్పుడు చెక్అవుట్ టైంలో రూమ్ లో 1-2 సార్లు చెక్ చేసుకుంటాం కదా, మన బిలాంగింగ్స్ మర్చిపోయామేమోనని. మీరు కూడా ఇంతేనా? యాక్చువల్లీ ఆ అలవాటు చాలా మంచిది. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. దగ్గరలో ఒక బీచ్ ఉందంటేను ఆ బీచ్ కి కూడా వెళ్దామని ఇక్కడైతే ఆగాం. కార్ పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరమే నడవాలి. ఆ మెట్లన్నీ ఎక్కాలన్నమాట. చాలా ఎక్కువగానే మెట్లున్నాయి. మెట్లు ఎక్కాక మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మెట్లన్నీ దిగాలి. అప్పుడే మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల చెట్లన్నీ భలే పీస్ఫుల్ గా ఉంది ఏరియా మాత్రం. ఈ బీచ్ కి రావాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట. బట్ మేము వచ్చేసరికి 9 అరౌండ్ అయింది కదా, 10 కి ఓపెన్ చేస్తారంట టికెట్ కౌంటర్. సో మేము టికెట్ తీసుకోకుండానే లోపలికి అయితే వచ్చేసాం. నాకెందుకో ఇలాంటి వాళ్ళ దగ్గర ఏవైనా థింగ్స్ కొనాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొనే ఒక్క వస్తువైనా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా నాకు నచ్చిన కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత ఎండలో కూర్చొని ఎంతలా కష్టపడుతున్నారో పాపం. ఈ పర్ల్ క్లచర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది. బీచ్ కనిపిస్తే నీటిలో దిగి ఆడుకోవాలి అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ దిగా టూర్ లో మాత్రం అస్సలు నీటిలో దిగాలి అనిపించలేదు. ఎందుకంటే నీళ్ళంతా బురదగా ఉన్నాయి. మేబీ రైనీ సీజన్ అని ఇలా ఉందో, లేకుంటే పొల్యూషన్ ఎక్కువై ఇలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. అలా కాసేపు గట్టు పైన ఎండలో కూర్చున్నాం. వెనుక నుంచి చల్లని గాలి వస్తుంది కదా, అస్సలు తెలియట్లేదు ఎండంటే. బట్ ఫేస్ అంతా అప్పటికే ట్యాన్ అయిపోయింది. ఇక్కడున్న మెట్ల పక్కన విపరీతమైన మొగలి పువ్వు చెట్లు కనిపిస్తున్నాయి కదా, వాటితో అయితే విజిల్ చేయమన్నాడు దర్శ్. సో ఒక రేకు తీద్దామని అయితే వెళ్ళాను. వాటికున్న ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి కదా, అప్పటికే గుచ్చేసాయి. చాలా నొప్పెడుతుంది. ఈ మొగలి చెట్లకి ఉండే ముళ్ళు ఒక స్లాంటింగ్ లైన్ లో ఉంటాయి కదా, ఒకవేళ గుచ్చుకుంటే స్కిన్ అయితే ఊడిపోద్ది, అంతలా లాగేస్తుంది స్కిన్ ని.
బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అలలు కూడా పెద్దగా రావట్లేదు ఇక్కడ. చిన్ను వేసే కోతి చేష్టలే ఎక్కువ అనుకుంటే ఈయన్ని చూడండి అంతకు మించే ఉంటారు. దిగా వచ్చిన ప్లానే మేమైతే బీచ్ లో తడుద్దామని, బట్ ఈసారి అస్సలు బీచ్ లోకి దిగకుండా మా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సిచ్యువేషనే కరెక్ట్ కాదేమో, రైనీ సీజన్ లో అస్సలు బీచ్లు తిరగకూడదని మాకైతే బాగా తెలిసొచ్చింది. ఇక్కడ ఏదో ఈయన చెప్పడానికి ట్రై చేస్తున్నారు, బీచ్ గాలికి అస్సలు మీకు వినిపించదని, గోల గోలగా ఉందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ మేము అక్కడ ఉన్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి ఇంకాస్త దూరం వెళ్తాము అని చెప్తున్నారు. ఇంకా ఈ తండ్రి కొడుకులైతే మ్యాచింగ్స్ వేశారు కదా, సో వాళ్ళకైతే కొన్ని ఫోటో షూట్స్ చేశాను. ఆఫ్టర్ దట్ కొబ్బరి బొండం కూడా తాగాము. బీచ్ లో కొబ్బరి బొండం చాలా కాస్ట్ ఉంది, ఈచ్ 160 రూపీస్ అంట. ఇంకా దిగాకైతే బాయ్ చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్ లో ఈ చందనేశ్వర్ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి, చాలా ఫేమస్ టెంపుల్. ఇది ఒరిస్సా బోర్డర్ లో ఉంటుంది. సో వన్స్ దర్శించుకుందామని గుడికైతే వచ్చేసాం. గుడి ఎంట్రన్స్ లో ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడున్న వస్తువులు చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు. మనకి పూజకి ఏవైనా సామాన్లు కావాలంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. గుడి ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో. గుడి ఎంట్రన్స్ లో ఇలా ఆవుల్ని అయితే పెంచుతున్నారు. వాటికి కావాల్సిన ఫుడ్ అది కూడా అరేంజ్ చేస్తున్నారు. ఒక సైడ్ అయితే ఇలా పెద్ద చెరువు ఉంది, వీటిలో మనం చక్కగా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికైతే వెళ్ళొచ్చు. నేనైతే ఫస్ట్ కాళ్ళు కడుక్కుందామని చెరువులోకి అయితే దిగాను. చాలా పాకుగా ఉంది, ఎక్కడ జారి పడిపోతానేమోనని భయం కూడా వేస్తుంది. ఇదే చెరువులో ఒక సైడ్ అయితే చిన్నపిల్లలందరూ స్నానాలు చేసుకుంటున్నారు. ఎలాగో దిగా బీచ్ లో స్నానం చేయలేదు కదా, ఈ చెరువులో అయినా దిగుతావా అని అడిగాను దర్శిని. వద్దు నాకొద్దు అని చెప్తున్నాడు. శివుణ్ణి దర్శించుకునే ముందు ఈ నందితో అయితే నా విషెస్ అన్ని చెప్పేశాను. చూడండి ఎంత శ్రద్ధగా వింటుందో. ఈ చందనేశ్వర్ టెంపుల్ లో గర్భగుడి లోపలికి వెళ్లి మరి మనం శివుణ్ణి అయితే దర్శించుకోవచ్చు. పెద్దగా ఆర్భాటాలేమీ లేకుండా సింపుల్ గా ఉంటుంది గుడి అయితే. ప్రతిరోజు ఈ చందనేశ్వరునికి వేలల్లో పాలు నెయ్యి చందనంతో అభిషేకాలు చేస్తూ ఉంటారంట. ఈ జనాలతో పాటు నేను కూడా వెళ్లి బొట్టు పెట్టించుకుని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాను. ఈ గుడిలో ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఎక్కడ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని అయితే రాయలేదు. సో హ్యాపీ ఫర్ దట్. గుడికి ఇంకో వైపున ఈ పెద్ద నంది అయితే ఉంటుంది. ఇదే అసలైన నంది కదా. మా దర్శనం అయితే చక్కగా అయిపోయింది. ఇక్కడ చూసిన భక్తుల్లో సగం మంది మేము దిగాలో ఆల్రెడీ చూసాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ చాలా మంది అయితే ఉన్నారు. ఒక ప్యాకెట్ ప్రసాదం కూడా తీసుకున్నాము, 30 రూపీస్ అరౌండ్ తీసుకున్నారు. చందనేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇది జాలేశ్వర్ లో ఉంది, దిగాకి కొంచెం దూరం అనమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తిరిగి ఖరగ్పూర్ వెళ్ళిపోతాము. దిగా వచ్చిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈ టెంపుల్ దర్శనం చేసుకునే వెళ్తారు, ఎందుకంటే ఆ రూట్ లోనే ఉంటుంది కాబట్టి. సో చక్కగా పెట్రోల్ అయితే కొట్టించుకొని 11:49 అరౌండ్ అయితే అక్కడ నుంచి బయలుదేరాం. చందనేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 1:30 అవుతుంది అనుకుంటా. దర్శక్ అయితే చాలా ఆకలేస్తుంది అన్నాడు. సో పక్కనే ఒక ఢాబా ఉంటే దిగాము. అక్కడ రోటీ, ఫ్రైడ్ రైస్ అండ్ పనీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బెంగాల్ కర్రీస్ లో స్వీట్ ఎక్కువగానే యూజ్ చేస్తుంటారు. సో మాకు స్వీట్ గా వద్దు, స్పైసీగా కావాలి అని చెప్పాము. నిజానికి ఆయన చాలా స్పైసీగా చేసి తీసుకొచ్చారు. స్పైస్ లిమిట్ గా ఉండాలి అని ఉంటే బాగుండేదేమో. ఎనీవేస్ టేస్ట్ మాత్రం బానే ఉంది. సో హ్యాపీగా అయితే తినేసి నిద్ర ఫుడ్ రెండు అయిపోయాయి కదా, ఇంకా వెనక సీట్ లో కూర్చొని ఎలా గంతులు వేస్తున్నాడో చూడండి. ఆ ఫుడ్ అరిగేంత వరకు ఇలా గంతులు వేస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ మేమైతే ఖరగ్పూర్ రీచ్ అయిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇది దాటాకే మా ఇల్లు అయితే వస్తుంది. సో అలా మా దిగా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వనా, రైనీ సీజన్ లో అస్సలు టూర్స్ ప్లాన్ చేయొద్దు. హిల్ స్టేషన్స్ అయితే అసలే ప్లాన్ చేయొద్దు, అస్సలు సేఫ్టీ కాదు. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.